విఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని వనపర్తి జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి అన్నారు. వనపర్తిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని అన్నారు. ఈరోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఇప్పటివరకు ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులు చేరడం జరిగింది. దాదాపు 200 మంది విద్యార్థుల వరకు చేరడానికి అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి జిల్లా లోపల మే 14 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ అనేక అంశాల పట్ల అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా లోపల విద్యాశాఖ పక్షాన బడిబాటల కార్యక్రమంలో కావచ్చు అనేక అంశాలకు సంబంధించి జిల్లా గత విద్యా సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఇందులో భాగంగా మొదటగా ఎస్ఎస్సిలో 97.48%తో 19వ స్థానానికి రావడం జరిగింది. చాలా మంది విద్యార్థులకు ట్రిపుల్ సీట్లు కూడా రావడం జరిగింది. అలాగే ఈ పాఠశాలలో కూడా విద్యార్థులు దాదాపు 700 మంది చదువుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా 200 పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో కూడా దాదాపు ఇప్పటి వరకు 2000 మందిని గుర్తించడం జరిగింది. అందరు విద్యార్థులు నమోదు కావడంతో బడిబాటలో భాగంగా అనేక కార్యక్రమాలు మే 14వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా సర్పంచుల సమావేశం, కౌన్సిలర్ల సమావేశం, అలాగే ర్యాలీలు, సమావేశాలు, సమీక్షలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు వీటన్నిటినీ ప్రజాప్రతినిధులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ డిఓ గారి ఆదేశానుసారం నిర్వహించడం జరుగుతుంది. అలాగే పిఎం పోషణలో కూడా జిల్లా ప్రథమ స్థానంలోకి రావడం జరిగింది. అలాగే జిల్లాకు సంబంధించి యూడేస్ కావచ్చు అన్ని కార్యక్రమాల్లో జిల్లా 2వ స్థానంలో కూడా రావడం జరిగింది. వీటన్నిటికీ కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రోత్సహిస్తున్న పాత్రికేయ సోదరులందరికీ నమస్సులు. అలాగే ఈ సంవత్సరం కూడా టార్గెట్ పెట్టుకొని ఉత్తమ ఫలితాలు సాధించడం కొరకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, కొత్త కలర్లో దుస్తువులు, అలాగే ఈ సంవత్సరం వర్క్ బుక్స్, తర్వాత 10వ తరగతి విద్యార్థులకు అభ్యసన దీపికలు మరియు క్రీడలకు సంబంధించి ఈ పాఠశాలలో కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో, తర్వాత జాతీయ స్థాయిలో కూడా బహుమతులు రావడం జరిగింది. అనేక అంశాల్లో జిల్లా సర్వతోముఖ అభివృద్ధిలో ఉంది. కాబట్టి మీ అందరి సహకారాలతో జిల్లాలో విద్యను అగ్రగంగా నిలపడానికి ప్రయత్నిస్తున్నాం. మీరందరూ కూడా తోడ్పాటు అందించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.